హాయ్ హలో నమస్తే నేను మీ అరుణ సుబ్బారావు తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నమస్తే సుమాంజలి అప్పుడలా ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం మస్తు మజా షో మస్తు మజా వస్తుంది ఈరోజు ఆడవాళ్లకు మాత్రమే చూసారా మామిడి తోట ఎంత బాగుందో మాడవాళ్ళందరూ చేసే మస్తు మజా షో ఇది మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పోయునులే ఎంత బాగుంటుందంటే ఈరోజు ఆడవాళ్ళతో సందడిగా పండగ కూడా రాబోతుంది కాబట్టి మరొక్కసారి మన వాళ్ళని కలుద్దాం మన వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళని పలకరిద్దామా ఏమయ్యారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు హలో 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 ఎక్కడ దాక్కున్నారా నన్ను పిలిచి ఓ చూసారుగా అప్పుడలా ఇప్పుడిలా మస్తు మజా షో ఆ తరం నుంచి ఈ తరం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది మా ఆడవాళ్ళని చూడండి అమ్మవారిలా తయారయ్యారు అవునా ఇది ఈ షో ఆడవాళ్లకు మాత్రమే సంక్రాంతి పండుగ మరి మీ చిన్నప్పుడు అంటే ఇంత చిన్న వయసు కావచ్చు లేదా మీరు మంచి టీనేజ్ లో ఉన్నప్పుడు కావచ్చు అప్పుడు ఎలా చేసేవారమ్మా మా కోసం చెప్పండి పొద్దుట లేచి స్నానాలు చేసి శుభ్రంగా ముస్తాబయ్యి తర్వాత భోగిమంట వేసుకునేవాళ్ళు భోగిమంట వేసుకునేసరికి మా తల్లిదండ్రులు అన్ని సిద్ధం చేసి ఉంచేవారు అవి తినేసి పురుకోసకే అన్ని గుచ్చేవాళ్ళు పువ్వు అంటే పురుకోసకి అంటే పురుకోస దండ దండ గుచ్చేవాళ్ళు దానికి ఏమేమి గుచ్చి పువ్వులే గుచ్చేవారా పువ్వులు కాదు పువ్వులు గారెలు అన్ని గుచ్చేవాళ్ళు పువ్వులు గారెలు పువ్వులు అన్ని గుచ్చేవాళ్ళు గుచ్చేం చేసేవాళ్ళు అంటే వరుస అయిన వదినలకి వేసేవాళ్ళు ఓ అంటే వాళ్ళు పువ్వులు పెట్టుకోవచ్చు అవి తినొచ్చు కూడా వరుస అయిన వదినలకి వేసేవాళ్ళు ఆ వదినలు ఏం చేసేవారంటే ఒక్కో టైంలో వేయించుకునేవారు ఒక్కో టైంలో ఇలా పట్టుకుంటే వేయలేకపోయేవాళ్ళు అచ్చా అంటే వాళ్ళు వేయకుండా వాళ్ళు చూసుకునేవారు మీరు బలవంతంగా వేసేవారు వాటి గురించి మా అన్నయ్యలు కూడా మాకు సపోర్ట్ చేసేవారు ఓ ఎందుకంటే అస్తమానం దొరకరు కదా వదులు అవునవును ఆ వదులు ఏదైనా పని చేసుకున్నప్పుడు మమ్మల్ని కేకేసేవారు మా అన్నయ్యలు పాప పనిలో ఉంది వదిన రండి దండేసేయండి గబగబా దండేసేసి వెళ్ళిపోయేవాడు అనమాట చేసేవారు మా అన్నయ్యలు మా అప్పుడే వేసేవాళ్ళం వేసాక ఇంకా మొత్తం అందరం ముస్తాబులు అయి ఊరంతా తిరిగేవాళ్ళం సరదాగా ఆడుకునేవాళ్ళు ఆటలు పాటలు ఇంకా మరి పిండి వంటలు చేసేవారు కదా పిండి వంటలు అరిసెలు బూర్లు గారెలు అన్నీ ఉంటాయమ్మా అప్పుడు టైంలో ఎలాగంటే ఇలాంటివి ఏమి లేక అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కుక్క ఆట అని ఏంటమ్మా ఇలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు మాకు తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ అమ్మా అప్పుడు అంటే ఆడుకోవడానికి పిల్లలకి సపోర్ట్ గా నిలబడేవారు దొరికితే మా తండ్రులేమో ఉయ్యాలు వేసేసేవారు తల్లులేమో అన్ని వండి పెట్టేసేవారు ఒక ఇదిలోకి వెళ్ళేవాళ్ళు 4 ఉయ్యాళ్ళు ఊగొచ్చేవాళ్ళు అంతలోకి వండి తినేవాళ్ళు మళ్ళీ 4 ఇంటికి వెళ్ళేవాళ్ళు అప్పుడు సర్దాలు ఏర్పాటమ్మా ఇప్పటికి అప్పటికి చాలా తేడా నిజమమ్మా చాలా సంతోషం అప్పటికి ఇప్పుడు డబ్బులు సంపాదించున్నాం కానీ అనుభవాలు తక్కువైపోయినాయి అమ్మ అప్పుడు అనుభవాలు ఎక్కువ అదే అప్పుడు మీ రోజులకి మా రోజులకి తేడా మేము తెలుసుకుంటే బాగుంటది ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా ఆ రోజులు ఎలా ఉండేవన్నది అందుకోసమని మీతో చెప్పించాం మరి ఇప్పుడు ఇవన్నీ ఆడుకునేవారు చేసుకునేవారు కరెక్టే కాకపోతే మరి కోడి పందేలు అవి జరిగేవిగా గాలిపటాలు ఎగరేసేవారు అప్పుడు మాకు మగవారు పనులు అయ్యి అవి మగవాళ్ళు వేసేవారు ఆడవాళ్ళు వెళ్ళివ్వడం కదమ్మా పందాల కాట్లకి వెళ్ళాం కాకపోతే మా మగవారు ఏం చేసేవారంటే పగలస్తమానం పందాలకి వెళ్ళిపోయేవారు సాయంకాలం 9 అయినా 10 అయినా చికెన్ పకోడీ తెచ్చి లెగ్గొట్టేవారు అప్పుడు అది సంబరం మాకు అదే ఇవన్నీ కంటే ఆ చికెన్ పకోడీ తెచ్చి పెట్టారని సంబరం అనమాట అంటే పందాల్లో పోయిన కోడలకి వండి తెచ్చేసేవారు అనమాట పోయినా తెచ్చేవారు వచ్చినా తెచ్చేవారు చాలా సంతోషం అసలు బాగా చెప్పారమ్మా మీరు చాలా బాగా చెప్పారు మరి ఇంకొక విషయం అడగాలి మీకు మీ పెళ్ళిళ్ళు అప్పుడు పెద్దోళ్ళు చేశారా లేకపోతే మీరు చూసుకున్నారా మీరు చూడలేదా మీ ఆయన చూడలేదు మీరు మా రాజుగారిని చూడటానికి నన్ను వస్తానన్నా మా అత్తగారు ఏం చేశారంటే బావగారు మనవరాలు నేను అలా కదరా తప్పుగా ఉంటుంది నేను చూశాను కదా నాకు తెలుసు మా బావగారు మనవరాలు చూడకపోయినా పర్వాలేదు అన్నారు ఏంటి ఆ టైంలో ఏం చేశారంటే తాతయ్య గారు ఏం చేశారంటే మా బావగారు ఉండేవారు మా తోటికోళ్ళ బావగారు బాగా బారు తోటికోళ్ళ కొరస దాని మీద ఏం చేశారంటే అలాంటి సంబంధమే మళ్ళీ నాకు ఈయన కూడా చూసేసారేమో తల్లి అని ఏంటమ్మా అప్పుడు తాటాకిళ్ళు
తాటాకిళ్ళు అయితే ఆ ఇంటి సూరికి ఓ తాడు కట్టి వచ్చారంట. దేనికి? వదినలాగే మా ఆవిడ కూడా ఉంటే నన్ను చూసుకోవడానికి వెళ్ళనివ్వలేదు కదా, వదినలాగే మా ఆవిడ కూడా ఉంటే నిన్ను తాడే టూరేసేస్తానని తాడు కట్టుకుని వచ్చారు. ఏంటమ్మా కట్టి వచ్చాక తర్వాత ఇంటికి వచ్చాక ఏం చేశారంటే చుట్టుపక్కల వారు ఉంటారు కదా, ఎర్రగా బొరగా ఉన్న పెళ్ళం దొరికిందని నువ్వు తాడు మర్చిపోయావంటే అదవా అంటున్నారు. ఏంటమ్మా తాడు మర్చిపోయావని అడిగితే తాడంటే నాకు భయం వేసింది. ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఏంటంటే అంటే ఇలాగా మీ తోటికోళ్ళని మీ అత్తగారు చూసి వచ్చారమ్మా, అందుకు నిన్ను కూడా చూసుకుంటానంటే వద్దన్నారని వాళ్ళ అమ్మను గురేసేస్తానంత అంటే అలాంటి పనులు అప్పుడు అన్ని చిత్రాలు చేశారు తాతగారు. చిత్రాలే. సినిమాకి వెళ్దాం రమ్మని ఊరు మిమ్మల్ని పెళ్లికి ముందే, పెళ్ళయ్యాక ఓకే ఓకే సినిమాకి వెళ్దాం రమ్మని ఊరు. సినిమాకి నేను రాలేండి మీరు వెళ్ళరండి అంటే, నువ్వు వచ్చినా అయిపోతాయి డబ్బులు, నువ్వు రాపోయినా డబ్బులు ఖర్చు పెట్టుకొస్తానంటే గవ్వ పరిపాటి వేసి డబ్బుల కోసం మేము ముందుగా చూసింది అమ్మ మనసు చూసామమ్మా. అదే భర్తలు ఇద్దరు వెళ్ళి అమ్మ మనసు చూసి వచ్చాం. ముందుగా చూసి అమ్మ మనసు సినిమా చాలా బాగుంటది. అమ్మ మనసు మంచి సినిమా చూపించారు. దాంట్లో పాటలు చాలా బాగుంటాయి. మాయదారి చిన్నోడు అయితే టాప్ అది ఆ రోజుల్లో కదా. చాలా సంతోషం. మొట్టమొదటి మీరు చూసిన సినిమా అమ్మ మనసు. చాలా సంతోషం అమ్మ, చాలా బాగా చెప్పారమ్మా మీరు. ఆ తరం వాళ్ళ ముచ్చట్లన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, 90స్కి వచ్చేద్దాం. 90 బ్యాచ్. మరి మీ పెళ్ళి ఎలా జరిగింది, మీ పండుగలు ఎలా చేసుకునేవారు? మా పెళ్ళి అంటే ఫస్ట్ మేము ప్రేమించుకున్నాం, తర్వాత అరేంజ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అంటే మీరు లవ్ చేసేసి అరేంజ్ చేయమని పెద్దోళ్ళకి చెప్పారా? ఓకే, పెద్దోళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అప్పుడు కూడా కొంచెం ఆంక్షలు ఎక్కువ ఉండేవి కదా. అట్లేం లేదు, ఒప్పుకున్నారు. ఓకే, మరి పండుగలు ఎలా చేసుకున్నారు మీ చిన్నప్పుడు? మా ఫస్ట్ పండుగ వచ్చేసి సంక్రాంతి. ఓ, పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత. మేము పెళ్లి కాకముందు అయితే ఉదయం 3 గంటలకు లేచి పెద్ద భోగం అంటే మా వీధిలో మేమే ఫస్ట్ ఉండాలనేసి, మా తమ్ముళ్ళు అందరు మా కజిన్లు అందరూ మా ఇంటి చుట్టుపక్కల ఉంటారు చాలా పిల్లలు. వాళ్ళందరూ 3 గంటలకి ఎవరెవరి ఇంట్లో ఉన్న కట్టు మొక్కలు, గడ్డి మంచాలు, గడ్డి మోపులు అన్ని పాత సామాన్లు అన్నీ వేసి పెద్ద మంట, మాదే పెద్దది రావాలని చెప్పేసి మేము చాలా. తర్వాత మేము ముగ్గులు, అక్కడ ఎమ్మెల్యే గారు ఎవ్రీ ఇయర్ మాకు ముగ్గులు పోటీ పెడతారు. అప్పుడు నాకు ఖచ్చితంగా ఏదో ప్రైజ్ వస్తుంది, ఫస్ట్ కానీ సెకండ్ కానీ అట్లా వస్తుంది. సంతోషం. థర్డ్ అయితే రాదు ఇప్పటి వరకు, ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా నాకు సెకండ్ ప్రైజ్ మొన్న లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది నాకు ముగ్గుల్లో. దానికి ముందు భోగి రోజు బొమ్మలు పెట్టుకుంటాం మేము. ఆ రోజే మేము అన్ని చక్రాలు, అరిసెలు అన్ని వండుతాం అమ్మతో పాటు. అంటే ముందు రోజు వండేస్తారు, భోగి రోజు ఖచ్చితంగా. భోగి రోజు ఇల్లంతా దులుపుకుంటాం, ఇల్లు వాకిలు కడుక్కుంటాం. ఆ రోజే పండగ కూడా చేసుకుంటాం. సంతోషం. ఆ తరం పెద్దమ్మ మాట్లాడారు, మరి ఈ తరం వాళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు అదే సాంప్రదాయం కొనసాగుతుందా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఒకసారి 3వ తరాన్ని అడుగుతాం. అమ్మలో ఎవరు చెప్తారమ్మా? నువ్వు చెప్తావా? ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారు మీరు? పండుగలు వస్తే ఎలా చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? మేము పొద్దున్న లేచి ఇల్లు నీట్గా చేసుకున్నారు. ఇప్పుడు కూడా చేసుకుంటాం. మేము పొద్దున్న లేచి రెడీ అవుతాం, ఇల్లు నీట్గా ఉంచుకుంటాము. ఇల్లు నీట్గా ఉంచుకొని పూజలు చేస్తాం. పూజలు చేసుకున్నాక నోముకునుడు అవన్నీ చేస్తాం. పూజలు చేస్తున్నారా మీరు? అమ్మ వాళ్ళు నేర్పించిండ్రా మీకు పూజలు అవన్నీ? అమ్మ అత్తయ్య వాళ్ళు చేస్తారు. మళ్ళీ మాకు నోములు ఉంటాయి, నోముకుంటాము. నోముకున్నాక పిండి వంటలు అవన్నీ తింటాము. భోగి చేస్తారా? నేను తింటా, అత్తయ్య వాళ్ళు చేస్తారు. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేస్తారు. చేసినాక మేము భోగి పళ్ళు పోసుకుంటాం. భోగి పళ్ళు పిల్లలకు పోస్తాం, పిల్లలకి చిన్న పిల్లలకి పోస్తాం. పోసినాక ఇంకా అక్కడికి అయిపోతే కైట్స్ ఎగరేస్తాం. బాయ్స్ కైట్స్ బాయ్స్ మగ పిల్లలు. ఇంకా అప్పటికిప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుంది? చాలా తేడా ఉంది. అప్పుడు పిండి వంటలు ఇంట్లో చేస్తుంటాయి, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తారు. అదే ఒక తేడా నాకు తెలిసింది. ఎందుకంటే ఆవిడ మేము వండుకుంటాము చేసుకుంటామని ఆవిడ చెప్పారు, ఈవిడేమో మేము కూడా చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా కొంచెం చేస్తాం. మీరేమో వచ్చేసరికి మీరు ఆర్డర్ ఇస్తున్నారు. ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆర్డర్ ఇచ్చేస్తే ఇంటికి వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇంకా తర్వాత ఇంకేం చేస్తున్నారు మీరు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, డాన్స్, సంక్రాంతి రోజు అన్ని ముగ్గులు వేయడము. ముగ్గులు వేస్తున్నారా? ఇంకా మీరు అవి కూడా అంటిస్తున్నారు ఇట్లా తీసుకొచ్చి? ముగ్గులు వేస్తాం, కలర్స్ ఉంటాయి కదా, ముగ్గులు వేస్తాం. ముగ్గులు అంటే ఆడవాళ్ళకి ఎవ్రీ టైం ముగ్గులు అంటే చాలా మంది. అందులో మళ్ళీ గొబ్బెమ్మలు పెడతాం ముగ్గులు వేసి. గొబ్బెమ్మలు దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి? దొరుకుతుంది. ఓకే. అవి కూడా ఆన్లైన్ చేసుకొస్తాయి కదా.
అవి కూడా ఆన్లైన్ చేస్తే. అచ్చా, ఇంతకుముందు వెళ్ళి తెచ్చుకునేవారు. అప్పుడు ఏంటంటే మేము గొబ్బెమ్మలని చిన్నప్పుడు చెప్పినప్పుడు మేము ఏం చేస్తుంటే పేడ తీసుకురావడానికి చిన్న పిల్లలందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తట్ట పట్టుకొని ఆవులెంబడి బర్రెలెంబడి తిరుక్కుంటూ పోయి అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినాక మళ్ళీ ఇష్టంగా చేసేవాళ్ళం. మా అమ్మ వాకిలంతా కళ్ళాపు జల్లేసేది, మంచిగా ముగ్గులు పెట్టేవాళ్ళం పోటీ పడి. ఇంకా దాంట్లో పెట్టడానికి రోజంతా ఇదే పని. అప్పుడు కార్టూన్స్ కూడా ఎలా ఉండేవి తెలుసా? రథ ముగ్గేస్తూ మా ఆవిడ ఎక్కడో తప్పిపోయిందండి, ఎదుర్కొన్నానంటే. అంటే ముగ్గులు అంటే ఆడవాళ్ళకి ఇష్టం. నగలు, ముగ్గులు, చీరలు, బట్టలు మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం. అయితే కొంచెం తేడా కనిపించింది కదా మీకు. 3 తరాలు పెద్దవాడు చెప్పారు, తర్వాత వీళ్ళు చెప్పారు, తర్వాత అమ్మాయి చెప్పింది. వీళ్ళని అడిగితే ఇంకా వేరేగా చెప్తారు. ఇంకా వీళ్ళని అడగట్లేదు నేను. మరి ఈ చిన్న అమ్మాయిని అడుగుదామా? చెప్తాను. చెప్పవా? నువ్వు చెప్తావా? కాదు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పంటారా? ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు కదా మీకు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో? ఊరికెళ్ళి ఆడుకుంటారు. టీవీ, వీడియో గేమ్స్, ఓకేనా? నువ్వు చేస్తున్నావా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారట. ఎక్కడ ఉన్నారు? సంతోషం ఏంటంటే చక్కగా ట్రెడిషనల్గా తయారై వచ్చారు. అంతకుమించి వాళ్ళని ఎక్కువ అడిగితే మొత్తం మనకి ఇన్స్టాలు, ఫేస్బుక్లు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, పండగ అంటే వంటలు ఎలా చేస్తారు? ఒక్కొక్కరు చెప్పాలి నాకు. వంటలు ఎలా చేస్తారు? వంటలు పొద్దున్న లేచి అంటే ఒక వారం ముందే మేము, నాకు తెలిసి అందరూ అదే చెప్తున్నారు, పొద్దున్న లేస్తాం అంటే నాకు అర్థమైంది. ఒక డౌట్ ఏంటంటే ఇది పొద్దున్న లేవరని అర్థమైంది. అంటే పండగ రోజు మాత్రం పొద్దున్న లేస్తున్నారని అర్థమైంది. వారం ముందే పిండి వంటలు అన్నీ చేసుకుంటాము. పండగ రోజు మాత్రం వంట చేస్తావా నువ్వు? భలేగా చేస్తాను నేను. ఓకే, సరే. అయితే మీరేం చేస్తారమ్మా? పిండి వంటలే చేస్తాం. పిండి వంటలు ఏం చేస్తున్నారు? వెరైటీస్, జంతికలు కానీ అవి కానీ అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గర కలిసి ఉన్నామండి. అందరం కలిసి పండగ భోగి రోజు ముందు రోజే పిండి వంటలు అన్నీ అయిపోతాయి. భోగి రోజు భోగిపల్లి పిల్లలకి భోగిపల్లి పోస్తాము. మంచిగా పట్టుబట్టలు కట్టుకుంటాము. మాకు నచ్చిన ఆటలన్నీ ఆడుకుంటాము. ఇప్పటికి ఆడుతున్నారా? ఇప్పటికీ ఆడుకుంటామండి. ఓ, చాలా సంతోషం. అది ఎందుకంటే ఇప్పుడు ఆటలన్నీ మర్చిపోయారు కదా, అందరు టీవీ ముందు ఫిక్స్ అయిపోతున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. ఓకే ఓకే, మొత్తం అన్ని ఆటలు ఆడుకుంటాం. ఓకే బాగా ఎంజాయ్ చేస్తామండి. ఓకే ఓకే ఓకే. బూరెలు, గారెలు, మురుకులు అన్ని చేసుకుంటామండి. అన్ని ఒక దగ్గర. ఇది బాగుంది, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోకుండా అందరు కలిసి ఒక దగ్గర చేసుకోవడం అనేది చాలా బాగుంది. అమ్మ, మీరేం చేస్తున్నారు తల్లి? మీరేం చేస్తారు వంట? వంట నువ్వే చేస్తావా లేకపోతే మీ ఆయనతో చేస్తావా? లేదు, మేమే చేస్తాం. ఆయన ఆఫీస్కి వెళ్తాడు, మేము చేస్తాం. ఓకే ఓకే. ఏం చేస్తావు? వంటలు ఏం చేస్తావు? పిజ్జా, బర్గర్ లాంటివా? అలాంటివి. కరెక్ట్ గా చెప్పు. పండగ రోజు ఏం చేస్తావు? పండగ రోజు మా అమ్మగారు కానీ మా అత్తగారు గారు ప్రిపేర్ చేసినా మేము వాటికి హెల్ప్ చేస్తాం వాళ్ళకి. అచ్చా, ఆసంగా చెప్పు. అది చేయడానికి హెల్ప్ చేస్తాం. అది మీరేం చేస్తారండి? వంటలు ఏం చేస్తారు మీరు? మేము అన్ని పిండి వంటలు చేస్తామండి. అత్తగారు వాళ్ళు చేస్తుంటే హెల్ప్ చేస్తాము. అందరం ఒకే దగ్గర ఉండి చేసుకుంటాం అన్నమాట, ఫ్యామిలీ మొత్తం. పిండి వంటలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు పండగకి ఇంటికి వచ్చేసి అందరం ఒకే దగ్గర పండగ ఎంజాయ్ చేసుకుంటాం. మీరేం చేస్తారండి? పిండి వంటలు చేసుకుంటామండి. ఆ రోజు పొంగలని బియ్యంతో పరమాన్నం వండుకుంటాం. పాలు పొంగేయటం ఉంటుంది కదా సంక్రాంతి అనేసరికి. నవధాన్యాలు పోయటం, ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకొని. అవునవును, ఎందుకంటే సంక్రాంతి పండగ మనకి సంవత్సరం మొదట్లో వస్తుంది. చేతికి వచ్చేసి పంట అంతా చేతికి వస్తుంది ఈ పండగకి. ఈ పండగ చాలా పెద్ద పండుగ, రైతులు బాగా చేసుకుంటారు. ఈ రైతులు ఏం చేస్తారంటే బండ్లన్నీ చక్కగా తయారు చేసుకొని, అప్పటిదాకా మామూలుగా ఉన్న బండ్లన్నీ ఈ సంక్రాంతికి చక్కగా డెకరేషన్ చేసేసి మళ్ళీ ఆవులకి వాటికి కూడా అన్ని చేసి కొత్త బియ్యం వస్తాయి కాబట్టి పరమాన్నం వండుకుంటారు. పాలు బియ్యం వస్తాయి కదా, పాలు పొంగిన తర్వాత దాంట్లోనే బియ్యము బెల్లం వేసేసి, కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు కదా. మీరేం చేస్తారా తల్లి? మమ్మీ వాళ్ళు కుక్ చేస్తే మేము తినేసి పడుకుంటున్నాం. తినడానికి కూడా ఉండాలి, కరెక్టే. అంతేనా? ఇంకేమైనా మమ్మీ వాళ్ళకి ఏమి హెల్ప్ చేయరా మీరు? కుకింగ్ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ మాకు వచ్చింది మేము చేస్తాం. మొత్తానికి ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు తినేవాళ్ళు ఉండాలి కదా చేసేవాళ్ళకి. అది చూసారు కదండి, తరాలు మారినా సరే మన సంప్రదాయం ఎప్పుడు మారదు. మన పండుగలు, పబ్బాలన్నీ మనం ఎప్పుడు అలాగే చేసుకుంటూ ఉంటాము. మరి ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, పాటలోకి వెళ్ళిపోతాం పదండి. అంతాక్షరి రెడీనా? అంతాక్షరి అంటే అక్షరం ఇస్తాను అనుకుంటారేమో, కాదు, నేను చెప్తా. ఇప్పుడు మామిడి తోటలో ఉన్నాం కదా, పండగలు, మామిడికాయలు, మామిడి చెట్లు, తోటలు అన్నీ వచ్చేటట్టుగా పాడుకుందాం, సరేనా? తోటలోకి రాకురా,
తుంటరి తుమ్మెద గడసరి తుమ్మెద మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది తోటలోకి రాకురా రావచ్చిందని అందరు చూస్తున్నారు కదా కాదు తోట వచ్చేలా పాడాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ కొమ్మ కొమ్మ ఆశీర్వదించాయి లలలా లలా 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 రెడీ బాబాడారు ఓకే ఎప్పుడు మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పోయునులే మాటలు రాని కోయిలమ్మ పాడునులే ఆనందంతో అనురాగంతో మామది విరిసెనులే మాతోటి మామిడి వచ్చేలాగా ఎవరు పాడతారు కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గుటిలోన రామచిలకుంది ఒక గుటిలోన కోయిలుంది చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది ఆయన ఒక వెలసేదో ఆ రెంటిని కలిపింది రంగు రూపు ఏదైనా జాతి నీతి వేరైనా రంగు రూపు వేరైనా తమ జాతి నీతి వేరైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి హోయ్ గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి అవును ఒక చిలక రామచిలక ఎంతమంది చిలకలు ఉన్నారు ఇక్కడ రామచిలకలు కోయిలలు అవునా మామిడి పండు మీద అయిపోయింది ఇప్పుడు ఇంకోటి చిగురు మీద పాడదాం మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమగునో గాని ఈ విరి గడసరి మావి చిగురు ఎవరు పడతారు చిగురు మీద మీరేనా మాటికి మీరే పడితే వాళ్ళకి ఎట్లా మీరే పడతారు ఓకే మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి శుభమని తొలి పండుగ అంత డల్గా పడితే ఎట్లా పిండి వంటలు తెలియదా మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా సరే ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మీకు పండగ మీద ఎవరు పాడతారు పండగ మీద పాడాలి పాట సంకూరే తిరొచ్చింది సంబారాలు తెచ్చింది జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది జొన్న కోతకొచ్చింది మా ఇంటికి పండుగ తెచ్చింది మనవారాల హై హై మనవారాల హై హై మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన మనవారాల జొన్న సేను కొయ్య వస్తవాలన నేను పాడానని మీరు ఆడడం కాదు ఇలాంటిది ఒకటి పాడండి ఇప్పుడు నేను మీకేమి ఇస్తున్నాను అంటే కాంబినేషన్ ఇస్తున్నా కాంబినేషన్ ఏంటంటే హీరో హీరోయిన్స్ పేర్లు చెప్తాను వాళ్ళ సినిమా పేరు చెప్పాలి ఇప్పుడు పెద్దమ్మ కూడా చెప్తారు రెడీగా ఉన్నారు ఆవిడ సినిమా పేరు చెప్పాలి వాళ్ళది ఏదైనా ఒక పాట పాడాలి రెడీనా రెడీగా ఉన్నారా చిరంజీవి రాధా 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 మదిలో నా మన్మద బాధ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ రాధా రాధా మదిలో నా మన్మద రాధా రాత్రి పగలు రగిలింది మల్లెల గాథ ఓకే ఇవి చాలా పాటలు ఉన్నాయి రాధా ఓకే నెక్స్ట్ నాగార్జున అమల ఎవరైనా చెప్పగలరా కాంబినేషన్లో వాళ్ళ పాట వాళ్ళకిద్దాం మీకు ఇవ్వట్లేదు నేను వాళ్ళకిద్దాం ఎవరైనా చెప్తారా నాగార్జున అమల పాట ఏదైనా చెప్పగలరా పిల్లలు రాధా బోటని పాట ఉంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా కదా ఓకే మీరు పాడతారా నాకు తెలుసు ఇప్పుడు మీకు ఇంకోటి ఇస్తున్నా మీకు ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే చెప్పాలా వద్దా ఇంద్రజ ఆలి
మనసు లాగేస్తుంది 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 మనసు లాగేస్తుంది ఊగేస్తుంది ఊగేస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ రెడీనా? శ్రీలీల రవితేజ. సింపిరి చుట్టుదాన్ని చెవులెక్కడ చుట్టదాన్ని చేతులకి పెట్టదాన్ని ఉంగరాల పెట్టదాన్ని. డాన్స్ చేస్తారు ఎవరైనా? నేనంటి ఆడదాన్ని కాదు బాబోయ్ పల్సర్ బైక్ మీద రాదు బాబోయ్. నేనంటి ఆడదాన్ని కాదు బాబోయ్ పల్సర్ బైక్ మీద రారు బాబా. నువ్వు రాకపోతే ఏమన్నో ఓ పిల్లో కారులో నువ్వు జోరుగొచ్చేసేమా. ఓకేనా? ఈ కాంబినేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, చప్పట్లు గట్టి కొట్టండి, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక సినిమా పేరు ఎవరి చెవిలోనైనా చెప్తా, వాళ్ళు యాక్షన్ చేసి చూపించాలి. ఆ సినిమా ఏంటో చెప్పాలి వీళ్ళు. ఓకేనా? మీరు ఎవరు యాక్షన్ చేస్తారు? యాక్షన్ బాగా ఎవరికి వచ్చు? నీకొచ్చా? నీకొచ్చా అమ్ముడు? నువ్వురా, దారా ఇట్రా. నేను సినిమా పేరు చెప్తాను, నీకు చెవిలో చెప్తాను, ఇట్రా. ఇక్కడ నుంచొని వాళ్ళకి యాక్షన్ చేసి చెప్పాలి నువ్వు. వాళ్ళు సినిమా పేరు ఎవరు చెప్తారో చూద్దాం. నీకు చెప్తారా? చెవిలో చెప్పేస్తా. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడే నుంచో, ఇక్కడ నుంచో చెప్పు. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, అది ఎవరు చెప్తారో చూద్దాం. తను వాళ్ళ అమ్మ ఇక్కడనే ఉందంట చెప్తుంది. అంటే ఇంట్లో ముఖం కడుక్కుంటున్నా అని చెప్తుంది ఆమె. మా ఇంటికి ఎవరు వస్తారా? వెళ్ళిపోతావా? అంటే మధ్య నుంచి ప్రోగ్రామ్ నుంచి వెళ్ళను, ఇక్కడనే ఉంటానని చెప్తుంది. వెళ్ళి వెళ్ళి ఓకే వెళ్ళి వస్తా. నువ్వు వస్తానంటే వెళ్ళి వస్తా. వెళ్ళి వస్తా. ఏం లేదు, భోజనం చేసినాక మళ్ళీ చేద్దాం అంటుంది అంతే. మనీ కోసమా? బాగా ఆలోచించండి అందరూ. నేను వస్తాను. జగపతి బాబా దాంట్లో ఎవరో ఒకరు కానీ చూసుకోండి. అంటే ఇది ఇంకో క్లూ ఇస్తున్నా మీ అందరికీ. క్లూ ఇస్తున్నా, ఎవరైనా వెళ్ళేటప్పుడు మనం చెప్పే మాట. దానికి వచ్చిన తిప్పలవి. రెడీనా అందరూ? పవన్ కళ్యాణ్. నువ్వు చెప్తావా? ఓకే, ఓకే, అర్థమైందా? నిన్ను చూడగానే అదే గుర్తుకొచ్చింది నాకు. ఓకే, రెడీనా? అమ్మాయి చెప్తుంది, చూసుకోండి. రెడీ? అమ్మాయిలు రెడీగా ఉన్నారా? కుర్రోళ్ళు మీ ఆయనలు వచ్చారనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? పాట వేసుకుంటారా, డాన్స్ వేసుకుంటారా? సరే, మరి వాళ్ళు అక్కడ ఉన్నారు, కుర్రాళ్ళంతా రెడీగా ఉన్నారు, మీరు వేసుకోండి ఒకటి. సంక్రాంతి కనుమ పండుగ పూట చిందులాట చిందులాట చిందులంట భోగి సంక్రాంతి కనుమ పండుగ పూట చిందులాట చిందులాట చిందులంట భోగి సంక్రాంతి కనుమ పండుగ పూట చిందులాట చిందులాట చిందులంట భోగి సంక్రాంతి కనుమ పండుగ పూట. వావ్, సూపర్! మామూలుగా చేయలేదుగా, గిరగా తీసారా మీరంతా. నిజంగా కుర్రోళ్ళు వస్తే వాళ్ళు చచ్చిపోతారు మధ్యలో బాబు. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో. నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో, ఆ ముగ్గుల మీద తులసి దళములు గొబ్బియల్లో. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. ఇందాక పాడుకున్నాం, అయిపోయిందా? ముచ్చట్లు చెప్పుకున్నాం, అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఆట ఆడుకుందాం రా అమ్మలారా. రెడీనా? రెడీ, ఇప్పుడు ఆడదాం. ఇప్పుడు ఏంటో తెలిసి ఇది పాత ఆట, పంట వేద్దాం.
పంట వేస్తే ఓడిపోయిన వాళ్ళు దొంగ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఉల్టా పుల్టా అని చెప్తున్నాను నేను. అలాగే. రెడీ, ఉల్టా. ఎన్ని పల్టాలు వచ్చినాయి? 1 2 వెళ్ళిపోండి పక్కకి. పల్టాలు వేసిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోండి. పల్టా వెళ్ళిపోను, పక్కకి వెళ్ళిపో. మళ్ళీ ఇంకోసారి రండి. ఉల్టా. ఇద్దరు పల్టాలు వేసి వెళ్ళిపోండి పక్కకి. గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయరు, గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయరు, గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయి. నువ్వే దొంగ. ఓకే, ఈ ఆటలన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. పంట వేయడము, పారిపోవడము, దాక్కోవడం లాంటివన్నీ కదా. ఇప్పుడు మళ్ళీ ఆడుకుంటే ఎంత బాగుంది కదా. మీకు తెలుసు, పంటలు వేసుకున్నాము. దాంట్లో లాస్ట్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు దొంగ అయ్యారు. ఈవిడ దొంగ అయ్యారు. ఈ దొంగ ఏం చేస్తారంటే ఎవరిని పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ దొంగ అవుతారు. ఓకేనా? కళ్ళకి గంతలు కడతాను. మారిపోయింది, మళ్ళీ మారిపోయింది మీకు. అయితే తార్ మార్ తక్కడ మార్ అంటాను నేను. అప్పుడు అందరూ మారారు. ఒకసారి ఈమెకి చెప్పొద్దు మనం. ఇప్పుడు ఏం చేసినా మనం ఈవిడికి తెలియకూడదు. ఓకేనా? ఇప్పుడు అందరినీ చూసుకోము. ఒకసారి నువ్వు ఏ పేరు చెప్తే వాళ్ళని పంపిస్తా దాక్కోవడానికి. సరే, ఒక పంచే డ్రెస్ కలర్ చెప్పే సరిపోతుంది. ఓకేనా? పింక్ గ్రీన్ అందరిని చూసుకో ఒకసారి. ఓకే, అయితే రెడీ. కట్టేస్తున్నా. ఇగో తార్ మార్ తక్కడ మార్, 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 తార్ మార్ తక్కడ మార్. ఓకేనా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. ఈ అమ్మాయి పేరేంటి? నీ పక్కనే ఉంది. బ్లూ అమ్మాయి. పారిపో 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 పారిపో. కరెక్ట్ చెప్తా ఉంటు. మళ్ళీ తార్ మార్ తక్కడ మార్, తార్ మార్ తక్కడ మార్, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, వీరి వీరి గుమ్మడి పండు. ఈ అమ్మాయి పేరేంటి? రెడ్ డ్రెస్. రెడ్ డ్రెస్. పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. ఇది నెక్స్ట్ రెడ్. రెడ్. వచ్చేయండి, వచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఈవిడ అయిపోయారు దొంగ. చూసారా, వాళ్ళ పదవి మారిపోయింది వెంటనే. ఇప్పుడు మీరందరూ రెడీగా ఉండండి. చూసుకోండి ఒకసారి అందరినీ చూసుకోండి బాగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, వీరి వీరి తార్మార్ తక్కడ మార్, తార్మార్ తక్కడ మార్, తార్మార్. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. అమ్మాయి పేరేంటి? రెడ్. ఫస్ట్ మనం ఆడుకునే ఆటలు తెలుసు కదా. ఒప్పులు కుప్ప ఆడుకునే వాళ్ళము, తొక్కుడు బిల్ల ఆడుకునే వాళ్ళము, కళ్ళకు గంతలు ఆడుకునే వాళ్ళము, వీరి వీరి గుమ్మడి పండు ఇవన్నీ చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇలాంటి తోటల్లో కదా. ఇప్పుడు ఒప్పులు కుప్ప ఎలా ఆడతారు గుర్తుందా మీకు ఎవరికైనా? ఒకసారి చూపించండి చూద్దాం. అగ్గి పెట్టే గుగ్గి పెట్టే కోడి కొంగ కొబ్బరి కోరు బెల్ల పచ్చు గూట్లో. ఎవరు లేట్గా అవుతారు? అందరూ ఎత్తేసారా? ఓకే, మళ్ళీ కిందకి దించేయండి. మళ్ళీ ఇంకోసారి. అగ్గి పెట్టి గుగ్గి పెట్టే కోడి కొంగ బాతు పిల్లి కుక్క. అయితే ఇప్పుడు ఒక పని చేస్తా. నేను కళ్ళు మూసుకొని చేయి చూపిస్తా, వాళ్ళే దొంగ. రెడీ? నేను కళ్ళు మూసుకుంటున్నా. కళ్ళు మూసుకొని నేను ఎవరు చూపిస్తే వాళ్ళే దొంగ. నేను కళ్ళు మూసుకున్నప్పుడు మీరు మారాలంటే మారొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. రెడ్ ముక్కు పుడక. యాక్షన్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు చూడండి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము ఇలా గంతలు కట్టుకొని అక్కడిక్కడ అంతా దాక్కునే వాళ్ళం. మీరు ఎవరు దాక్కొని అక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఓకే, అదే. అందరు జరగండి, దూరం 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 జరగండి. రెడీ, స్టార్ట్. ఎవరినొకరు గట్టిగా పట్టేసుకో.
పాపం వాళ్ళ తరానికి మన ఆటలు తెలియదు, వాళ్ళకి చూపిద్దాం. అమ్మాయిలు కుంటుకుంటా అంట తెలుసా, డిస్టమ్ అమ్మో అమ్మో ఇలా అంటే నాలాగా ఇంత మెల్లగా కాదు, స్పీడ్గా ఆడి పట్టుకోవాలి వీళ్ళందరినీ. రెడీనా? వచ్చి దా ఫస్ట్ నువ్వే దా ఆడిపిద్దాం అమ్మాయితో కూడా. దా రెడీనా? వెనకకి జరగండి, అందరినీ పట్టుకోవాలి. ఇప్పుడు కుంటాట ఇది, ఎవరు అవుట్ అయితే వాళ్ళు. నువ్వేం చేస్తావంటే ఆంటీలను వదిలేసి పిల్లలు మాత్రమే పట్టుకో. సరే రెడీ, ఇప్పుడు ఆడేసేయి, అందరిని పట్టుకో, ట్రై చేయి. ఓకే నువ్వు స్టార్ట్ చేయి. నన్ను నేను ఆడలేను. గుండ్రంగా ఇట్లా రావాలి రౌండ్. అప్పుడలా ఇప్పుడిలా మస్తు మజా షో ఆడవాళ్లకు మాత్రమే. పండగ రాబోతుంది కదా, అందరూ ఏం చేద్దాం? సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారుగా, ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ మీకు ఎప్పుడెప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇటువంటి ఆటలు పాటలతో ఎంజాయ్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం, మీ అరుణ సుబ్బారావు.